ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించిన తర్వాత తొలిసారి నాయకులతో సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ కోసం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఆయన గంటా శ్రీనివాస్ పోరాట పటిమను కమిటీ మెచ్చుకుంది. మరో 3 నెలల్లో స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు వస్తాయని పోరాట కమిటీ ధీమాతో ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపు గౌరవం ఉంది అంటే నేను విశాఖపట్నం అటువంటి గుర్తింపు ఇచ్చింది. ఈ స్థాయి నాకు ఇచ్చింది విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఆత్మగౌరవంగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్లు దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నప్పుడు ఈ విశాఖపట్నంలో గుర్తింపు పొందిన వ్యక్తిగా నా బాధ్యత ఇది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుకోవడం కోసం నా వంతు కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకు నేను ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తానని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది అన్నారు, ఇట్లా చాలా మంది చెప్పారు, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తారా, ఊరికే చెప్తా ఉన్నారు అయ్యి అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, నేను మీరు కోరుకున్న ఫార్మాట్లో మీ సమక్షంలోనే ఇస్తానని చెప్పి మీ టెంట్ దగ్గరికి వచ్చి మొత్తం తెలుగు, ఇంగ్లీష్ అలాగే ఎంపీ లెటర్ కూడా సంతకం పెట్టి ఆ రోజు ఇచ్చి మీ ముందే నా యొక్క ఏంటి అనేది ఆ రోజు రుజువు చేసుకున్నాం. నేను గంటా శ్రీనివాసరావు నిర్వహించిన సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, గంటా శ్రీనివాసరావు అయితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 4 రోజుల క్రితం గంటా శ్రీనివాసరావు చేసినటువంటి రాజీనామాను స్పీకర్ ఆమోదించినటువంటి పరిస్థితి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ దాదాపుగా 3 సంవత్సరాల క్రితం గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఆమోదించినటువంటి పరిస్థితి లేదు. కానీ 4 రోజుల క్రితం ఈ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి చేసినటువంటి రాజీనామాని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాజీనామాను ఆమోదించినట్లుగా ఆ స్పీకర్ దగ్గర నుంచి ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అయితే వచ్చింది. కానీ దీన్ని గంటా శ్రీనివాసరావు ఇప్పటికే వ్యతిరేకించారు. అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు గంటా శ్రీనివాసరావు అదేవిధంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు మొత్తం వీళ్ళందరూ కూడా ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను అయితే కలిసినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు, కార్మికులు అదేవిధంగా దీనికి నష్టపోయినటువంటి వాళ్ళందరితోనూ మాట్లాడడం అయితే జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నేను నా పదవికి రాజీనామా చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది. సో మరొక 3 నెలల్లో ఒక శుభవార్త అయితే వింటారు. ఈ ప్రైవేటీకరణ ఆగే దిశగా కొన్ని మేము అడుగులైతే వేస్తున్నాం అనే కోణంలో గంటా శ్రీనివాసరావు వాళ్ళతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదొక స్టీల్ ప్లాంట్ రాజకీయంగానే మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే రానున్న ఎన్నికలకు సంబంధించి దాదాపుగా స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు 30,000 మంది ఉన్నారు, పరోక్షంగా మరొక 50,000 మంది ఉంటారు. ఈ కుటుంబాలతో కలిపితే దాదాపుగా 2 లక్షలకు పైన ఓట్లు ఒక్క స్టీల్ ప్లాంట్లోనే ఉన్నాయి. అటు అనకాపల్లి నియోజకవర్గం, అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గం, గాజువాక నియోజకవర్గం, విశాఖలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రభావితం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి వాళ్ళు. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్లో రాజకీయ కోణాన్ని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్ విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్తున్నా కూడా దాని మీద ఎట్లాంటి ముందడుగు వేయనటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యక్షంగా తన పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు కావడంతో ఈరోజు గంటా శ్రీనివాసరావుని మొత్తం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ ఆహ్వానించడం అయితే జరిగింది. కలిసిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మకం అయితే జరగకుండా చూడాలి, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులైతే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు కోరుకున్నట్లుగానే మేము పోరాటం చేస్తాము, మరొక 3 నెలల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుంది, మా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మేము దీని మీద తీర్మానం చేస్తామనే ధోరణిలో గంటా శ్రీనివాసరావు అయితే మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 4 రోజుల క్రితం గంటా ఈ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత వరుసగా అటు గాజువాక నియోజకవర్గం అదేవిధంగా నార్త్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు ఎక్కడెక్కడైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు, కార్మికులు అదేవిధంగా నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను కలుస్తున్నారు. సో ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే ఉంది. గంటా శ్రీనివాసరావుకి సంబంధించి గత
గత 4 ఎన్నికల నుంచి కూడా గంటా శ్రీనివాసరావు ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత అదే నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేసిన దాఖలాలు అయితే లేవు. మరి ఈసారి గంటా రాజకీయ స్కెచ్ ఏ విధంగా ఉందనేది ఎవరికి అంత చిక్కట్లేదు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని కలవడం వెనక ఆంతర్యం ఏంటి? కేవలం రాజీనామాను ఆమోదించిన తర్వాతే ఉద్యోగులను కలవాలా? ఉద్యోగులు కూడా రాజీనామా ఆమోదించిన రోజున గంటా శ్రీనివాసరావు కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకు గంటా శ్రీనివాసరావు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నారనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ 3 నెలల్లో జరగబోతున్నటువంటి ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడబోతుంది, ఏంటి ఆ శుభవార్త స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి చెప్పబోతున్నారా అనే విషయం అటు గంటా శ్రీనివాసరావుకి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మాత్రమే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. వేచి చూడాలి మరి గంటనే చేసినటువంటి వ్యాఖ్యలు తను తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజ్.